ప్రధానమైన సంక్రాంతి పండుగ ప్రారంభమైంది. సంక్రాంతి 3 రోజుల పండుగలో ప్రధానమైన భోగి పండుగతో ఇవాళ మొత్తం సంక్రాంతి కళంతా వచ్చేసింది. భోగి అంటే సాధారణంగా సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో భగభగలాడే మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. అందువల్లే దానికి భోగి మంటలు అనే పేరు కూడా వచ్చిందని చెప్తారు. దీనికి సంబంధించి రాజమండ్రిలో అయితే మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంటి ప్రాంగణంలో పెద్ద ఎత్తున అయితే ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. చెప్పండి, సాధారణంగా భోగి మంటలు అంటేనే పాత వస్తువులన్నీ కూడా అందులో వేసి మంటల్లో వేసేస్తారు. అలాగే పాత ఆలోచనలు వదిలేసి ఏ రకంగా ముందుకెళ్తారు, ఎలా ఉండబోతుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు కూడా పెద్ద ఎత్తున గొప్పగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఆ రాజమహేంద్రవరంలో మా స్వగృహంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా కుటుంబ సభ్యులతో కూడా వచ్చి పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ప్రధానంగా చూస్తే ఈ భోగి మంటల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జీవోల్ని ఈ భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం కూడా జరిగింది. ఆయనకు కూడా దేవుడు బుద్ధిని ప్రసాదించాలి అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఎంత సుఖంగా ఉన్నారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మటుకి చాలా హ్యాపీగా జోష్గా ఉన్నారు. ఎందుకంటే నిన్నటికి నిన్న స్కిల్ డెవలప్మెంట్ కేసుని మాఫీ చేయించుకున్నారు. మరి నేను ఇవాళ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. చిన్న చిన్న కేసులకే ప్రజల్ని జైల్లో పెట్టి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను జైల్లో పెట్టి ఏళ్ల తరబడి కేసులు తిరుగుతూ ఉన్నారు. మరి 100 కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి తీసుకుని వచ్చి సూట్ కేస్ కంపెనీలకు పంపించారు. సిమెన్స్ అనే కంపెనీకి మేము చేసుకున్నాము, ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు 3,000 కోట్లు పెడతారు, మేము 300 కోట్లు పెడతా ఉన్నారు. 300 కోట్లు వీళ్ళు పెట్టి సూట్ కేస్ కంపెనీ డిజైన్ టెక్ కంపెనీకి మరి పంపించి దాన్ని రౌట్ చేసుకున్నారు. మరి ఇవాళ ఆ కేసులో ఈయనకి క్లీన్ చీట్ ఎలా వస్తుంది? అంటే అధికారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది వీళ్ళు చూపించారు కేసుల మాఫీల్లో. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి సంక్రాంతి అంటే రైతుల పండుగ అండి. రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చి హ్యాపీగా బంధువులు, కొత్త అల్లుళ్ళు, వేరే వేరే ఊర్ల నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద గొప్ప ఎత్తుగా చేసుకుంటూ ఉంటారు. మరి రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను రైతు భరోసా కింద చెప్పారు. అంటే 40,000 ఇవ్వాలండి. మరి ఏ రైతుకి 40,000 కాదు కదా, అందులో సగం కూడా ఇవ్వలేదు కదా రైతులకు కానీ, లేకపోతే మహిళలు అందరూ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేశారు. నీకు 15, నీకు 18 అని చెప్పి ప్రతి మహిళని కూడా మోసం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లో హ్యాపీగా కుటుంబాల సమేతంగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి మటుకు హ్యాపీగా ఉంది. కానీ ఒక్కటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ పండుగ నుంచైనా వీళ్ళకి దేవుడు బుద్ధిని ప్రసాదించాలి. వీళ్ళ కుటుంబాలే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కుటుంబాలను కూడా ఈయన ఒక పెద్ద దిక్కుగా చూడాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రిగా అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. కుటుంబాల్లో కేవలం చంద్రబాబు కుటుంబం మినహా రాష్ట్రంలో రైతులతో సహా ఏ వర్గం సంతోషంగా లేదని, ఎక్కడైనా సరే ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరినీ సంతోషంగా ఉంచే ప్రయత్నం అయితే చేయాలని మార్గాని భారత్ కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతిక హరీష్ ఫర్ సాక్షి.